గోవింద 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 గోవింద. ఏడేడు జన్మలకు మా దైవమీవనుచు వేడెదము వెంకటేశ. నీ రూపు నీ చూపు, నీ రూపు నీ చూపు చింతలను అవిబాపు నీ చెంత చేర్చవయ్యా. మమ్ము చల్లగా చూడవయ్యా. విభుం హృదిస్థం భువనేశమీడ్యం నిరాశ్రయం నిర్మలచిత్తచింత్యం పరాత్పరం పారమపారమేనం ఉపేంద్రమూర్తిం శరణం ప్రపద్యే. అత్యంత పవిత్రమైనటువంటి ఈ శుభోదయ కాలంలో ఈ రోజున కాలగమనం ప్రకారం కాలముతో పాటుగా మనము కూడా ముందుకు నడుస్తూ మాఘమాసాన్ని పూర్తి చేసుకొని ఫాల్గుణ మాసంలోకి మనమందరం కూడా ప్రవేశించాం. ఈ రోజు నుంచి ఫాల్గుణ మాసం ఆరంభమవుతుంది. ఫాల్గుణ మాసానికి అధిదేవత అనిరుద్ధ నామధేయుడైనటువంటి గోవిందుడు. నిరోద్ధుమశక్య, ఎంతో గొప్పవాడైనటువంటి ఆ గోవిందుడు అనిరుద్ధ నామధేయంతో ఇదిగో ఈ మాసంలో మనలందరినీ కూడా అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఎలాగైతే ఫాల్గుణంలో ఆ సూర్య భగవానుడి యొక్క కాంతులు నిరోధించడానికి కూడా శక్యము కానంతగా చాలా వేడివాడిగా మనలందరినీ కూడా స్పృశిస్తూ ఉంటాయో, అదేవిధంగా గోవిందుడి యొక్క అనుగ్రహం కూడా అంత గొప్పగా మనమెందు కురియాలి అని మనమందరం కూడా కోరుకోగలిగేటువంటి ఒకానొక గొప్ప మాసం ఈ ఫాల్గుణ మాసం. ఈ ఫాల్గుణ మాసం పూర్తయిందా మరలా తిరిగి మొదటికి వస్తాము. చైత్రాది మాసములను నూతన సంవత్సరంలోకి మనమందరం కూడా ప్రవేశించబోతాం. కనుక ఈ ఫాల్గుణ మాసంలో అనిరుద్ధనామధేయుడైనటువంటి ఆ గోవిందుణ్ణి మనమందరం కూడా ఆరాధన చేసుకుంటూ ఇలా ఒక కోరిక కోరుకునే ప్రయత్నం చేద్దాం. విభుం హృదిస్థం భువనేశమీడ్యం. గోవిందా, నీవెలాంటి వాడవు అంటే విభు అంటే సర్వత్రా వ్యాపించి ఉంటావు. సర్వత్రా వ్యాపించి ఉంటావు కనుక నా హృదయంలో కూడా నీవు వ్యాపించి ఉన్నావు. విభుం హృదిస్థం, నా హృదయంలో ఉన్నావు కనుక అని చెప్పి నేను చులకనగా చూడలేను. ఎందుకంటే భువనేశం, నీవు భువనానికి ఈశుడవు, చాలా గొప్పవాడవు. విభుం హృదిస్థం భువనేశమీడ్యం నిరాశ్రయం నిర్మలచిత్తచింత్యం. కానీ నీవు ఏ ఆశ్రయంతోనూ ఎక్కడా ఉండవు. నీవక్కడ ఉండడానికి ఆశ్రయమే యొక్క ఆవశ్యకత ఉండదు. నీవే లోకానికంతటికీ ఆశ్రయుడవు. కానీ నిన్ను ఎలా మేము గుర్తించాలి అంటే నిర్మల చిత్తచింత్యం, మలరహితమైనటువంటి చిత్తముతో ఆలోచిస్తే తప్ప నీ గురించి ఒక్క ఆలోచన కూడా జ్ఞప్తికి రాదు మాకు. నిరాశ్రయం నిర్మల చిత్తచింత్యం పరాత్పరం పారమపారమేనం. ఇంకా ఎలాంటి వాడువు? పరాత్పరః. ఈ లోకంలో గొప్ప అని ఎవరైనా కనపడితే వారికన్నా గొప్పగా నీవు ఉండగలుగుతావు. నీకన్నా గొప్పవాడు ఈ లోకంలో ఎవడూ లేడు. పరాత్పరం పారమపారమేనం ఉపేంద్రమూర్తిం శరణం ప్రపద్యే. అటువంటి ఉపేంద్రమూర్తివైనటువంటి ఓ గోవిందా, నీకు నేను శరణాగతి చేస్తాను. శరణాగతి అంటే తావదార్తిస్తథా వాంఛా తావన్మోహస్తథా సుఖం
యావన్నయాతి శరణం త్వామశేషాఘనాశనం అంటూ స్వామి సదా సర్వదా నీ సేవలో నీ శరణాగతిలో నేను ఉంటాను అని గోవిందుడికి మనసారా మనమందరం కూడా శరణాగతి చేసే ప్రయత్నం చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున ఫిబ్రవరి 18వ తేదీ ఫాల్గుణమాస శుక్లపక్ష పాడ్యమి తిథి. ఈ రోజున పాడ్యమి తిథికి అధిదేవత అగ్నిదేవుడు. ఈరోజు అగ్న్యారాధనం మనకు చక్కనైనటువంటి మేధాశక్తిని కలగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున నక్షత్రం శతభిష నక్షత్రం. ఈ శతభిష నక్షత్రానికి అధిదేవత వరుణుడు. ఈరోజు వరుణారాధన చక్కనైనటువంటి సస్యాభివృద్ధిని మనకు అందజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున బుధవారం రోజున తులసీ దళాలతో గోవిందుడి యొక్క ఆరాధనం, మహావిష్ణువు యొక్క ఆరాధనం మోక్షప్రదాయకం కాగలుగుతుంది మనందరికీ కూడా. అందుకే ఈ విధమైనటువంటి భగవత్ కైంకర్యాన్ని చేసే ప్రయత్నం మనమందరం కూడా ఆచరిస్తూ గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ ఫాల్గుణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. మనసారా అనరాధా కమప్యనవధిం వందే కరుణావరుణాలయం వృషశైలతటస్థానాం స్వయం వ్యక్తిముపాగతం. ఈ శుభోదయం వేళ శ్రీవారి వైభవం అనే కార్యక్రమంలో ఈనాడు మనం శ్రీమాన్ ప్రతివాది భయంకరం అన్నన్ స్వామివారు శ్రీ వెంకటేశ్వర స్వామి విషయంగా రచించినటువంటి సుప్రభాతంలోని ఒక శ్లోక వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామివారి యొక్క దివ్య దేవాలయంలో ప్రతి ఒక్కరూ కూడా ఆ దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించుకోవాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. ఎవరెవరు ఏ ప్రకారంగా దర్శించుకుంటున్నారు, ఎటువంటి ఆ శబ్ద సౌందర్యం అక్కడ ఉన్నది అని తెలుసుకోవాలంటే యోషాగణేన వరదధ్ని విమధ్యమానే ఘోషాలయేషు దధిమంథన తీవ్రఘోషాః రోషాత్ కలిం విదధతే కకుభశ్చ కుంభాః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. తెల్లవారి 3 గంటల ప్రాంతంలో జయ విజయుల దగ్గర వేద పండితులందరూ కూడా ఏకకంఠంతో వాళ్ళు ఈ సుప్రభాతాన్ని పఠిస్తూ ఉంటారు. అద్భుతమైనటువంటి సన్నివేశం అది. యోషాగణేన వరదధ్ని విమధ్యమానే అన్నారు. ఘోషాలయేషు దధి మంథన తీవ్ర ఘోషాః. ఘోషాలయం అంటే ఘోషానాం ఆలయ, ఘోషాలయ. ఘోష శబ్దానికి ఆభీరపల్లి అని అర్థం. అంటే ఇక్కడ గొల్లపల్లె అని అర్థం. ఎక్కడైతే గొల్లవాళ్ళు నివసిస్తున్నారో ఆ పల్లె ఏదైతే ఉందో అది ఘోషం అని పేరు. ఘోషాలయేషు అంటే గొల్లపల్లెలో ఉన్నటువంటి ఇండ్లలో యోషాగణేన, యోషితులు అంటే స్త్రీలు, యోషాగణం అంటే స్త్రీల సమూహం. ఆ గొల్లపల్లెలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఏకకాలంలో ఘోషాలయేషు దధి మంథన తీవ్రఘోషాః అన్నారు.
యోషాగనేన వరదద్రి విమథ్యమానే ఘోషాలయేషు దధిమంథన తీవ్రఘోషా అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారు? తెల్లవారి వరదధ్ని, ఉత్తమమైనటువంటి దధి అనే శబ్దానికి పెరుగు అని అర్థం. అది ఎటువంటి పెరుగు అంటే స్వచ్ఛమైనటువంటి పెరుగు, కల్తీ లేనటువంటి పెరుగు, ఆవు పాలను ఆవు పాలను తోడి వచ్చినటువంటి పెరుగు అన్నమాట. అది చాలా స్వచ్ఛంగా ఉంటుంది, గట్టిగా కూడా ఉంటుంది. అందువల్ల వరదధ్ని అనే ప్రయోగం చేశారు. ఉత్తమమైనటువంటి భగవంతుడికి అటువంటి పెరుగునే మనం సమర్పించాలండి. అటువంటి గోక్షీరానే సమర్పించాలి. ఈ ప్యాకెట్ పాలు, ఈ అదే ప్రకారంగా ప్యాకెట్ పెరుగుంతా సమర్పించకూడదని శాస్త్రం ఉన్నది. అందువల్ల వరదధ్ని అది ఎప్పుడైతే ఆ గొల్లపల్లెలో విశేషంగా స్త్రీలందరూ కూడా ఏకకాలంలో విమథ్యమానే అంటే పెరుగు చిలుకడం. మనమైతే ఒక చిన్న పాత్రలో పెరుగును చిలకలుతాం. అది గోకులం. గోకులంలో ఎక్కడ చూసినా పాలు పెరుగు సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల ప్రతిరోజు కూడా అచ్చట ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఈ పెరుగును చిలుకుతూ ఉంటారన్నమాట. అది ఎలా ఉన్నదంటే వరదద్ని విమథ్యమానే ఘోషాలయేషు దధి మంథన తీవ్ర ఘోష. దధి మంథనం అంటే పెరుగు చిలకడం. అందువల్ల దాని ద్వారా కలిగినటువంటి తీవ్రమైనటువంటి ఘోషములు అంటే శబ్దములు. అది ఎలా ఉన్నదంటే రోషాత్ కలిం విదదతే కకుపశ్చ కుంభాహ. రోషమంటే కోపం, కలి అనే శబ్దానికి వాదమని అర్థం. రోషాత్ కలిం విదదతే కకుభశ్చ కుంభాహ. కకుభం అంటే దిక్కులన్నమాట. ఒక పక్క ఈ కుంభములు ఏవైతే ఉన్నాయో ఈ పెరుగంతా కూడా ఒక భాండంలో పెట్టి చిలుకుతూ ఉన్నారు కదా. చిలుకుతున్నటువంటి శబ్దం అనేది దిక్కులంతా కూడా వ్యాపిస్తూ ఉన్నాయి. ఇచ్చట ఎక్కడైతే రేపల్లెలో వాళ్ళందరూ కూడా పెరుగును చిలుకుతూ ఉన్నారో ఆ శబ్దం అనేది దిక్కులంతా కూడా వ్యాపించి ఉన్నాయి. కనుక ఇది ఎలా ఉన్నదంటే ఇక్కడ భాండ శబ్దం అంటే పెరుగు చిలికేటువంటి ఆ భాండములు, అలాగే దిక్కుల్లో వ్యాపించే ఈ రెండూ కూడా పోటీ పడేటట్టు అంటే ఒకదానికొకటి వాదం చేసుకునేటట్టు పెద్ద పెద్ద శబ్దంగా ఉన్నాయి అని అన్నన్ స్వామి వారు ఈ శ్లోకం ద్వారా అటువంటి ఓ స్వామి శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం, నీకు సుప్రభాతం అని చెప్తున్నారు. వాస్తవంగా చూస్తే ఒక వాక్స్పర్ధ, పరస్పరం ఇద్దరూ కూడా భగవంతుణ్ణి గురించి వాళ్ళందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. వాళ్ళు చేసేటువంటి ఆ శబ్దం ఎలా ఉంటుందో తెలుసా అండి? ఉద్గాయతీనాం అరవిందలోచనం వ్రజాంగనానాం దివమస్పృశధ్వని దద్నశ్చ నిర్మంథన శబ్దమిశ్రితః నిరస్యతే ఏన దిశామమంగళం. పెరుగు చిలికేటువంటి సందర్భంలో నామ సంకీర్తనం చేస్తున్నారండి. అనంత, వైకుంఠ, ముకుంద, కృష్ణ, గోవింద, దామోదర, మాధవ అని వాళ్ళందరూ కూడా పెరుగు చిలికేటువంటి సందర్భంలో నామ సంకీర్తనం అనేది దశ దిశలా వ్యాపిస్తూ ఉన్నాయి. ఉద్గాయతీనాం అరవిందలోచనం, అరవిందలోచనటువంటి శ్రీకృష్ణుణ్ణి, శ్రీ వెంకటేశ్వర స్వామిని వాళ్ళందరూ కూడా కీర్తిస్తూ ఉన్నారు. వ్రజాంగనానాం దివం అస్పృశధ్వని. వ్రజాంగలు గోపకన్యలు ఎవరైతే ఉంటారో ఆ గోపస్త్రీలు, సుమంగళి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ధ్వని అనేది దివం అస్పృశత్ అంటే ఆకాశాన్ని తాకాయన్నమాట. దద్నశ్చ నిర్మంతన శబ్ద మిశ్రిత. ఒక పక్క నామ సంకీర్తనం, మరొక పక్క ఆ దధి మథనం అంటే పెరుగు చిలకడం. ఇవన్నీ కూడా ఈ ప్రకారంగా భగవంతుని యొక్క దివ్యమైనటువంటి ఆ నామాన్ని వాళ్ళందరూ పలుకుతున్నారు. కనుక మనం అందరం కూడా ఈ శ్లోకాన్ని వెంకటేశ్వర స్వామి వారికి అర్పించి స్వామివారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. మనసారా అనరాదా కమలాక్షని మోవే
నవగ్రహ దోషాలు పరిహారం చేసుకోవడంలో శుక్రగ్రహం యొక్క ప్రసన్నతను కూడా మనం పొందవలసి ఉంటుంది. శుక్రగ్రహం అంటే శుక్రాచార్యుల వారు రాక్షసులకు కులగురువు. తామసం కలిగినటువంటి దుర్మార్గులైనటువంటి వాళ్ళని కూడా మంచి మార్గంలో పెట్టే దీక్ష దక్షత కలిగినటువంటి తపస్సంపన్నుడు మహానుభావుడు శుక్రాచార్యుల వారు. శుక్రమహర్దశ పట్టిందిరా అంటారు జాతకంలో. అంటే లక్ష్మీకరమైనటువంటి యోగం ప్రాప్తిస్తే శుక్రగ్రహం ప్రసన్నమైనట్లే. అలా మనకు శుక్రగ్రహం చేత కలిగినటువంటి దోషాలు ఏదైనా పరిహారం అయిపోవాలంటే దానికి తగినటువంటి శ్లోకము, ఆ మంత్రశక్తి కలిగినటువంటి శ్లోకం సుందరకాండలో ఏది అంటే రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్నో ప్రసూతో జనకాత్మజే. హనుమంతుడు సీతాదేవిని చూచి తాను పరిచయం చేసుకున్నాడు. జాగ్రత్తగా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి మార్గాన్ని అన్వేషించి ముందే సూర్యవంశం చక్రవర్తులను కీర్తించి దశరథ మహారాజును కీర్తించి రాముణ్ణి కీర్తిస్తూ ఉంటే ఎవర్రా రాముణ్ణి కీర్తిస్తున్నారని అమ్మవారే పైకి లేచి చూస్తే శింసుపా వృక్షం యొక్క కొమ్మపైన అలా ఒదుక్కొని ఉన్నాడు చిన్న రూపంలో ఈ హనుమద్వానరమూర్తి. తత శాఖాంతరే లీనే, అలా ఆ శాఖ లీనమైపోయి ఉన్నాడు ఆ కొమ్మ పైన. ఓ ఎంతసేపు ఈ వానరుడా మాట్లాడింది అంటే అప్పుడు స్వామి కిందికి దిగి తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఈ రాక్షసుల యొక్క మాయలతో అమ్మవారు విసిగిపోయి ఉన్నారు అప్పటికే. ఈ రావణుడు అనేక మాయలు ప్రదర్శిస్తూ ఉంటాడు. వాడే ఒక్కొక్కసారి రాముడిలాగా కూడా వస్తాడు. కానీ అమ్మవారికి తెలిసిపోతుంది, యోగశక్తి ఉంది కదా అమ్మవారికి. కాబట్టి రాక్షస మాయలు అనేక రకాలుగా ఉన్నాయి. ఇది కూడా ఒక రాక్షస మాయ అని భయపడింది అమ్మవారు మొట్టమొదట. అయ్యా నువ్వు నిజంగా రాముని దగ్గర నుంచే దూతగా వచ్చి ఉంటే శ్రీరామచంద్రుని యొక్క దివ్యమంగళమూర్తి విశేషం ఎలా ఉంటుందో వర్ణించు. ఆయన ఎలా ఉంటాడు, నల్లగా ఉంటాడా తెల్లగా ఉంటాడా ఏమిటి అని ఆపాదమస్తకం ఆ స్వామి యొక్క వర్ణన చేయి చూద్దాం అన్నారు అమ్మవారు. అప్పుడు చెప్పాడు ఆయన, అమ్మా రాముని యొక్క సౌందర్యాన్ని నేను కీర్తించగలనా? రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర. తల్లి ఈ సమస్త సృష్టిలో బ్రహ్మాండ భాండాలలో ఎన్ని సత్వ తేజస్సులు ఉన్నాయో, ఎన్ని సత్వగుణాలున్నాయో ఆ సత్వగుణం అంతా కూడా రామునిలో ఉంది, మూర్తిభవించి ఉంది. రామో విగ్రహవాన్ ధర్మ అని కదా చెప్పారు. అటువంటి వాడు రాముడు. రామ కమలపత్రాక్ష, తామరపత్రముల వంటి విశాలమైన కన్నులు కలిగిన వాడు ఆ రాముడు. ప్రప్రథమంగా ఆయన రాముని వర్ణించిన శ్లోకం ఇది. అంటే ఏ రాముని యొక్క నేత్రముల నుండి కరుణా రసం ఎప్పుడూ జాలువారుతూ ఉంటుందో భక్తులపైన, అది ఆకర్షించింది హనుమంతుణ్ణి. కమలపత్రాక్ష, దయా మకరందం స్రవించే ఆ దివ్య నేత్రములను ఎవరు వర్ణించగలరు? అటువంటి అందమైన కన్నులు రామచంద్రమూర్తివి. సర్వసత్వ మనోహర, ఆయన సత్వగుణం చేత సకల జగత్తును మోహింపచేస్తూ ఉన్నారమ్మా. మనోహరుడు. రూపదాక్షిణ్య సంపన్నో, నీలమేఘశ్యాముడు, అరవింద దళాయతాక్షుడు, ఆజానుబాహుడు అని ఆయన సాముద్రిక లక్షణాలన్నీ కూడా ఆపాదమస్తకం వర్ణిస్తాడు హనుమంతుడు. రూపదాక్షిణ్య సంపన్నో, ఆయన రూపము చేత దాక్షిణ్య గుణము చేత మహాసంపన్నుడు. అంటే ఆ దేవదేవుని యొక్క అందచందాలను ఎంత అని ఎవరూ వర్ణించలేరు. అదే చూడరే మోహన రూపం 10 కోట్లు కల భావజ రూపం అంటాడు అన్నమాచార్యుల వారు. అటువంటి రూపం ఆ రామునిది. రూపదాక్షిణ్య సంపన్నో ప్రసూతో జనకాత్మజే.
ఓ జగన్మాత, జనక మహారాజు గారి యొక్క కుమార్తె అయినటువంటి ఓ తల్లి, నీకు మనవి చేస్తున్నానమ్మా విను అని ఈ శ్లోకంతో ప్రారంభించాడు. రాముని యొక్క వర్ణన సుదీర్ఘంగా సాగిపోతుంది, ఇక చాలా శ్లోకాలు ఉన్నాయి. అయితే ఈ శ్లోకానికి ఉన్న శక్తి ఏమిటంటే శుక్రగ్రహం చేత ఏదన్నా మనకు దోషం ఉంది అని, ఆయన కూడా కొన్ని రాశికి కొన్ని స్థానాల్లో ఉంటే కొంత ఇబ్బంది పెట్టే లక్షణాలు ఉంటాయి. ఎక్కువ స్థానాల్లో మేలు చేస్తాడు ఆయన శుక్రగ్రహం. 9 గ్రహాల్లో ఎక్కువ రాశికి ఉండే స్థానాల్లో మేలు చేసే గ్రహం ఏదంటే శుక్రగ్రహమే. బహుశా రాక్షసుల గురువు అయినందువల్ల కరుణ ఎక్కువ ఉందేమో ఆయనకి. అటువంటి మహానుభావుడు బృహస్పతి దేవతల గురువై అమృతం ఇచ్చి బ్రతికేస్తే యుద్ధంలో అందుకు మృత సంజీవుని సాధించాడు ఈయన. రాక్షసుడు కూడా రణరంగంలో మరణిస్తే వాడు బ్రతికించేట్టుగా అంత బృహస్పతికి దీటుగా తన తపశక్తిని ప్రదర్శించినటువంటి మహానుభావుడు. ఆ శుక్రగ్రహం యొక్క ప్రసన్నతను పొందాలంటే ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసుకోవాలి. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్నో ప్రసూతో జనకాత్మజే. ఇది వజ్రము, నవరత్నాలలో వజ్రము. ఈ శ్లోకమే ఒక వజ్రము. కాబట్టి ఈ శ్లోకాన్ని మనం మనసులో ధారణ చేస్తే వజ్రం ధరించినట్టే. కాబట్టి శుక్రగ్రహ ప్రసన్నతను పొందడానికై ఈ శ్లోకమును అనుసంధానం చేసుకోవాల్సిందిగా భక్తలోకానికి నేను మనవి చేస్తూ ఉన్నాను.